హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఎన్ని ఇండ్లను మంజూరు చేసింది, అలాగే 5 లక్షల రూపాయలు ఎవరెవరి ఖాతాలలో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో జమ చేసింది, అంటే ఎన్ని విడతలలో జమ చేసింది. మీలో కూడా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఎప్పటి నుండో ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లను నిర్మించారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని శాంక్షన్ అయ్యాయి అలాగే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఎంతమందికి ఇచ్చారు అనే అంశాలకి సంబంధించి మరెంతో సమాచారం ఈ వీడియోలో చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ చిన్న ప్రశ్న, మీలో కానీ మీ కుటుంబంలో కానీ మీ గ్రామంలో కానీ ఎవరికన్నా ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయా? వస్తే ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతే ఆ ప్రక్రియ, ఆ యొక్క లబ్ధిదారుడు ఏ విధంగా ప్రారంభిస్తున్నాడు అనేది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడతాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరంలో ఎన్ని ఇండ్లను నిర్మించబోతున్నారు అంటే దాదాపుగా 20 లక్షల ఇండ్లను ప్రభుత్వం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఒక్క ఇంటి నిర్మాణానికి ఎంత ఇవ్వబోతున్నారు? 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. 5 లక్షలను ఎన్ని విడతలలో? 4 విడతలలో. మొదటి విడతలో ఎంత ఇస్తారు? మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు? మీ యొక్క ఇంటి నిర్మాణం అనేది ముగ్గు పూర్తవి బేస్మెంట్ వరకు, పునాది వరకు పూర్తి కావాలి. రెండోది ఎప్పుడు ఇవ్వనున్నారు? 1,25,000 రూపాయలు. ఎంత? దాదాపుగా 1,25,000 ఎప్పుడు? మీది దర్వాజా వరకు పూర్తి కావాలి. మూడో విడత 1,75,000 రూపాయలు. ఎప్పుడు? స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. నాలుగోది 1,00,000 రూపాయలు. ఇవి ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని ధృవీకరించిన తర్వాత. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి? మొదటి విడతలో 4,50,000 ఇండ్లకు గాను ప్రభుత్వం 2,08,000 ఇండ్లను 2,08,000 ఇండ్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇందులో 2 విడతలు. అవి కూడా మొదటి విడతలో 71,000 ఇండ్లకు గాను దాదాపుగా 47,000 అంటే 71,000 ఇండ్లకు 41,000 ఇండ్లను కలెక్టర్లు శాంక్షన్ చేసినట్లు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో కూడా 2,08,000 ఇండ్లను మంజూరు చేస్తే దాదాపుగా 1,00,000 ఇండ్లు అనేవి ఇప్పటికే పునాది వరకు, అంటే ముగ్గు పోసే కార్యక్రమం వరకు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు చూపిస్తాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 2వ తారీఖు నాడు 1000 ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలు చేయబోతున్నట్లుగా సమాచారం తీసుకోవచ్చు. 33 జిల్లాలలో మండలానికి ఒక ఇంటిని, ఇలా దాదాపుగా 1000 ఇండ్లను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇగో స్టేట్మెంట్ చూడండి. రెండో దశలో ఇండ్ల పనులు స్టార్ట్. మొత్తం 4,50,000 ఇండ్లకు ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున తొలి దశలో 71,000 ఇండ్లకు గాను 47,000 ఇండ్లను కలెక్టర్లు శాంక్షన్ చేశారు. రెండో దశలో 2,00,000 ఇండ్లకు గాను దాదాపుగా 1,00,000 ఇండ్లు అనేవి ఇప్పటి వరకు పునాదులు స్టార్ట్ అయ్యాయి. దశల వారీగా రెండో విడత లబ్ధిదారులను కలెక్టర్లు శాంక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇండ్లను శాంక్షన్ చేస్తున్నారు అనేది చూసుకోవచ్చు. ఇందులో ఫ్రీగా ఇసుకతో పాటుగా మార్కెట్లో ఉన్న రేటు కన్నా తక్కువలోనే సిమెంట్, ఐరన్ని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అని కూడా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఏంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఇక్కడ 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వనుంది 4 విడతలలో. దీనికి కావాల్సిన ఇసుకను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయనుంది. రెండోది ఐరన్కి సంబంధించి, అంటే ఏవైతే స్లాబ్లో సుగలు వాడతారో పిల్లర్స్కి సంబంధించి కానీ, లేదంటే ఎక్కడెక్కడైనా వాడిని ఉంటే దానికి 40 రూపాయలు ఉన్న దగ్గర 30 నుండి 35 రూపాయలకే డిస్కౌంట్లో కూడా ఇప్పించే ప్రక్రియలో సిమెంట్ కావచ్చు, అది ఐరన్ కావచ్చు, ప్రభుత్వం చర్యలు చేపడుతుందనేది చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.